నా పేరు సీత. నాకు 32 సంవత్సరాలు వచ్చినా నాకింకా పెళ్లి కాలేదు. ఎందుకంటే నేను నల్లగా ఉంటాను. ఈ వయసులో అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావటం చాలా కష్టం. సమాజం దృష్టిలో ఒక ఆడపిల్ల వయస్సు పెరిగిందంటే ఆమె విలువ తగ్గిపోయినట్టే. ఇప్పటికైనా ఏ సంబంధం వచ్చినా ఒప్పుకో అనే మాటలు రోజూ వినాల్సి వచ్చేది. నేను బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం నెమ్మదిగా విరిగిపోతూ ఉన్నాను. ఒకరోజు మా అమ్మ నా దగ్గరకు వచ్చి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. సీతా, నీకో మంచి సంబంధం వచ్చింది. నేను ఆశ్చర్యంగా అమ్మవైపు చూశాను. అబ్బాయి పేరు విక్రమ్. నీకంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే పెద్దవాడు. మంచి డబ్బున్న కుటుంబం. కానీ అని అమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ ఏంటమ్మా? అతనికి ఇప్పటికే 3 సార్లు పెళ్ళయింది. 3 సార్లు విడాకులు కూడా అయ్యాయి. అతని 3 భార్యలు అతన్ని విడిచిపెట్టారు అనగానే మా అమ్మ మాటలు విని నాకు వెన్నులో వణుకు మొదలయ్యింది. దీని గురించి నేను ఆలోచించలేకపోతున్నాను. 3 సార్లు పెళ్ళయినా 1 భార్య కూడా అతని దగ్గర ఉండలేదు. మా అమ్మ నాకు ఇటువంటి సంబంధం తెస్తుందని నేను ఊహించలేదు. 3 సార్లు విడాకులు తీసుకున్నవాడు ఏ అమ్మాయినైనా ఎలా సంతోషంగా ఉంచగలడు? విడాకులు తీసుకోవటం అలవాటుగా చేసుకున్నాడేమో. కాని ఆ మరుసటి క్షణంలో అమ్మ వింతగా చెప్పింది. విడాకుల వెనక కారణమేంటో నాకు తెలియదు అనటంతో నేనేమీ అనలేదు. ఆ తర్వాత అమ్మ నాతో, అతడు ఒక్కడే కొడుకు. అమ్మ, అక్క చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. కేవలం ఒక ముసలి తండ్రి మాత్రమే ఉన్నాడని. అతడి వయస్సు 60 సంవత్సరాలు. ఏ అబ్బాయి తండ్రి అయినా తన కొడుకు కోసం ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తాడు. ఆ ముసలివాడి పరిస్థితి చూస్తే జాలి కలుగుతుంది. ఆయన కొడుకు మాత్రం ఏం చెయ్యగలడు? తల్లిని, అక్కని పోగొట్టుకున్న తర్వాత తన తండ్రికి వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేడు. ఈ కారణంగా అతని భార్యలు తన తండ్రిని నిందించినప్పుడు అతను వాళ్లకు విడాకులిచ్చి ఇంటి నుండి గెంటేశాడు. నువ్వు అతని తండ్రిని జాగ్రత్తగా చూసుకో. ఆయనకు సేవ చేసి నీ భర్త హృదయాన్ని గెలుచుకుంటే నీకు అక్కడ ఎటువంటి సమస్య ఉండదు. ఇక చెప్పాలంటే నువ్వు చాలా మంచిదానివి. మీ నాన్నను చాలా బాగా చూసుకునేదానివి. ఆ ముసలి వ్యక్తిని కూడా మీ తండ్రిలాగా భావించి అతనికి బాగా సేవ చేయటం వల్ల మీ దాంపత్య జీవితం చాలా సంతోషంగా గడపవచ్చు. ఇలా చెయ్యటం తప్ప వేరే దారి లేదు. అమ్మ సీత, ఇప్పుడు నీకు ఎటువంటి సంబంధాలు రావటం లేదు అన్న అమ్మ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. అదే సమయంలో కొంత నిరాశకు గురయ్యాను. ఇన్ని విడాకులకు ఒక ముసలి తండ్రి ఏ విధంగా కారణమవుతాడు? ఒకవేళ అత్తగారు ఉండి ఉంటే ఆ మాటను అంగీకరించి ఉండేదాన్ని. కాని దీనికి విరుద్ధంగా మామను కారణంగా అంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఓర్పు అనేది చాలా తక్కువ. కాబట్టి ఆ ముసలివాడిని చూసుకోవటానికి బాధపడి ఉంటారు. ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అంటే లేరు. చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవలకు దారితీసి విడాకుల దాకా వెళ్లే అవకాశం ఉంది. కానీ ఈ విషయం అనుకున్నంత చిన్నది కాదు. నాకేం తెలుసు, నేను వెళ్లే దారి నిప్పుల గుండంలా ఉండబోతుంది అని. దాని నుండి నన్ను నేను కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే నా ఇంటిని కూడా రక్షించుకోవాలి. నేను ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవటానికి 3 కారణాలున్నాయి. 1, మా పేదరికం. 2, పూర్తి కట్నమిచ్చి అబ్బాయిల నోరు మూయించలేకపోయాము. ఇంకా నా నల్లని చర్మం. నేను మామూలుగా కనిపించే అమ్మాయిని. బాగా చదువుకున్నాను కాని మరీ అంత అందంగా లేను. నేను చామని ఛాయలో ఉంటాను. కాని అందరూ మాత్రం అమ్మాయి తెల్లగా ఉండాలి అని కోరుకుంటారు. దీనిని కారణంగా చూపుతూ నాకు వచ్చిన పెళ్లి సంబంధాలు కుదిరేవి కావు. పెళ్లికి ముందు ఒక్కసారైనా నాకు కాబోయే భర్తను కలవాలనుకున్న కోరికను మా అమ్మకి చెప్పాను. అబ్బాయిని కలిసిన తర్వాత అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి చెక్ చేద్దామనుకున్నాను. సీత, అబ్బాయిని కలవటం కుదరదు.
దీనికోసం అతని తండ్రి అనుమతి తీసుకోవాలి. అతని తండ్రి తన కొడుకు విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఒకవేళ నువ్వు అబ్బాయిని కలవాలనుకుంటే అబ్బాయి మరియు వాళ్ళ నాన్న ఇద్దరూ రేపు వస్తున్నారు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే ఆ సమయంలో మాట్లాడు. కాని అబ్బాయిని ఒంటరిగా కలవటానికి నేను అనుమతించను. నేనెలా నా నోటితో ఆ అబ్బాయి తండ్రికి చెప్పగలను, నా కూతురు మీ అబ్బాయిని ఒంటరిగా కలవాలని కోరుకుంటుంది అని? ఇటువంటి విషయాలు అబ్బాయిలకు సరిపోతాయి, కాని అమ్మాయిలకు కాదు. మా అమ్మ మాట విని నాకు కోపం వచ్చింది. ఇంతకు ముందు అబ్బాయిలు అమ్మాయిల మధ్య తారతమ్యముండేది. కాని ఇప్పుడు అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానమైన హక్కులు కలిగి ఉన్నారు. ఇద్దరికీ నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉంది. నేను అబ్బాయి వాళ్ల తండ్రిని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అమ్మ నాతో చెప్పింది, అతను 60 ఏళ్ల ముసలోడు అని. కాని అతను చూడటానికి అలా లేడు. 40 నుంచి 50 సంవత్సరాల వయసుగల వ్యక్తిలా ఉన్నాడు. వారిద్దరూ తండ్రి కొడుకుల్లా లేరు, అన్నతమ్ముళ్లలా కనిపిస్తున్నారు. ఆ పెద్దాయన మా ఇంటిని లెక్కలు వేసే పనిలో నిమగ్నమయ్యాడు. అతని కొడుకేమో అటూ ఇటూ చూస్తూ అన్నీ గమనిస్తున్నాడు. నేనిప్పుడు అభ్యంతరం చెప్పలేకపోయాను. ఎందుకంటే నేనిప్పుడూ ఏదో ఒక కుతంత్రం చేస్తూనే ఉంటానని మా అమ్మ అంటుంది కాబట్టి. వెళ్ళేటప్పుడు మా మామగారు నా ఒడిలో 10,000 రూపాయలు పెట్టారు. మా మామగారి చర్య నాకు చాలా వింతగా అనిపించింది. కాబోయే మామగారు నా తలపై చెయ్యి వేసి ఈ విధంగా అన్నారు, తల్లీ, ఈ రోజు నుండి నువ్వు మా కూతురివయ్యావు. నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను, నా కొడుకు భార్యగా అంటూ. ఆ వ్యక్తి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అతని వల్ల ఎవరైనా విడాకులు తీసుకోవచ్చని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన చాలా తెలివైన మరియు హుందాగా ఉండే గొప్ప వ్యక్తిలాగా ఉన్నారు. సరే అమ్మా, ఆ పెద్దాయన నాతో తప్పుగా ఏదైనా ప్రవర్తిస్తే నేను మౌనంగా ఉండను. ఈ విషయం నీ మనసులో పెట్టుకో అని మా అమ్మతో చెప్పాను. అయితే సీత, ఈ విషయం నువ్వు కూడా మనసులో పెట్టుకో. మీ మామగారిని మీ నాన్నలా గౌరవించి చూడాలి. ఈనాటి ఆడపిల్లల్లాగా కోపగించుకొని నాలుక వాగొద్దు. గట్టి కారణం లేకుండగా మీ మామగారితో గొడవపడి ఇల్లు వదిలి ఇక్కడికి వస్తే ఈ ఇంటి తలుపులు నీకోసం శాశ్వతంగా మూసుకుపోతాయి. నేను నిన్ను అలా పెంచలేదు అని అంది. మా అమ్మ నోటినుంచి ఇంత ప్రమాదకరమైన హెచ్చరిక విని నా గుండె బరువెక్కిపోయింది. అమ్మ సలహా విని నేను మౌనంగా ఉండిపోయాను. కాని మరుసటి రోజు నా స్నేహితులలో ఒకరైన రేఖ చెప్పిన విషయం విని నా పైప్రాణాలు పైనే పోయాయి. నిన్ను చూడటానికి వచ్చిన ఈ వ్యక్తులు నాకు తెలుసు. వీళ్ల గురించి నేను చాలా విషయాలు విన్నాను. వాళ్ళు ఫ్రాడ్ టైప్ వ్యక్తులు. అబ్బాయి తండ్రి చాలా అత్యాసపరుడని చెప్పింది. నేను రేఖను అడిగాను, నీకు ఆ వ్యక్తులు ఎలా తెలుసు? ఎప్పట్నుంచి తెలుసు? నువ్వు వారిని ఎప్పుడు చూశావు అని అడిగాను. సీతా, నిన్న వాళ్ళు మీ ఇంటి నుండి బయల్దేరుతున్నప్పుడు ఆ సమయంలో మీ ఇంటి ముందు నుంచి నేను వెళ్తున్నాను. అప్పుడే నేను అతన్ని చూశాను అని చెప్పింది. అతన్ని చూడగానే 3 భార్యలకు విడాకులిచ్చిన అబ్బాయి ఇతడే అని గుర్తించాను అంది. నాకు కాబోయే భర్త 3 భార్యలకు విడాకులిచ్చాడు అన్న పేరుతో గుర్తించబడుతున్నాడని రేఖ మాటలు విని చాలా బాధపడ్డాను. నీకు కాబోయే భర్త తండ్రి కారణంగానే ఆ 3 విడాకులు తీసుకున్నారని అనటంతో నేను లోలోపల బాధపడ్డాను. నాకు కాబోయే భర్త 3 సార్లు ఎందుకు విడాకులు తీసుకున్నాడో తెలుసా అని రేఖను అడిగాను. కనుక్కుని చెబుతాను అంది. ఆ ముసలోడొక పిచ్చివాడు. తన కోడళ్ళు 3 విడాకులు తీసుకుని వెళ్ళిపోయేంత తప్పుడు పనులు ఏం చేశాడు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఇంట్లో కేవలం ముసలుడు, అతని కొడుకు మాత్రమే ఉంటారు. అతడు తన కొడుకుకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అతడు 60 ఏళ్ల ముసలివాడిలా కాకుండగా తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కాబట్టి అతను కోరుకుంటే ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అని రేఖ మాట విన్న తర్వాత నా మనసులో కాస్త గందరగోళం ఏర్పడింది. ఖచ్చితంగా ఏదో తప్పుంది. నాకు కాబోయే భర్త మరియు మామగారు ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నారు అని అర్థమవుతోంది. అమ్మకి చెప్పగానే అమ్మ ఇలా అంది, సీతా, దేవుడంటే కొంచెం భయం, భక్తి ఉండాలి. నీకు కూడా రేపు ముసలితనం వస్తుంది. అలాగే మీ అమ్మా నాన్నలకు కూడా. ముసలితనం అనేది మొదలవుతుంది. వృద్ధాప్యం కారణంగా ఎవ్వరినీ ద్వేషించకండి. మా కాలంలో ఆనాటి అమ్మాయిలు చాలా తెలివైనవారు. కాని నేటి అమ్మాయిలకు కొంచెం కూడా బుద్ధి లేదు. అంతేకాదు, చిన్న చిన్న సమస్యలను తీర్చుకోలేక ఇంటిని నాశనం చేసుకుంటున్నారు అని
మా అమ్మ రేఖని తిట్టింది. ఆ తర్వాత రేఖ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. సీత, నేను చెప్పేది విను. పెళ్లికి ముందు నీ భర్తతో ఎందుకు మాట్లాడకూడదు? అన్ని విషయాలు క్లియర్ చేసుకుంటే మంచిది. కనీసం నీ భర్తను అడుగు, ఇంతకు ముందు 3 సార్లు ఎందుకు విడాకులు తీసుకోవలసి వచ్చిందో. మా అమ్మ రేఖ ముందే నిరాకరించింది. పెళ్లికి ముందే అబ్బాయిని కలవకూడదు అంది. అప్పుడు రేఖ ఇలా చెప్పింది. పెళ్ళైన మొదటి రాత్రి అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే నువ్వు అబ్బాయిని యాక్సెప్ట్ చెయ్యి. నీ జీవితం మొత్తం ఆ అబ్బాయితో కలిసి జీవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పుగా అనిపిస్తే అన్ని బంధాలను ముగించుకొని ఇంటికి వచ్చేసేయ్. జీవితాంతం ఆ నరకంలో పడి ఉండటం కంటే కొంచెం పరువు పోవటమే మేలు అన్న రేఖ మాటలు విని భయంగా అనిపించింది. ఇప్పుడు నేను పెళ్లిని కాదనలేకపోయాను. ఎందుకంటే అప్పటికీ కార్డు కూడా ప్రింట్ చేశారు. అయితే పెళ్లి చిన్న ఫంక్షన్లా జరగాల్సింది. కాని అమ్మ బంధువులను ఆహ్వానించడంతో నేను పెళ్లి చేసుకోబోతున్న వార్త అందరికీ చేరింది. నేను దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాను. దేవుడా, నా ఇంటిని రక్షించు. నా జీవితం నాశనమవ్వకుండగా కాపాడు. నాకు చాలా ఓపికనివ్వు. నేను నా భర్త హృదయాన్ని గెలుచుకోగలను. మరియు నేను విడాకులు తీసుకోను అని. పెళ్లి చేసుకుని అత్తమామల ఇంటికి వచ్చాను. పెళ్లైన తొలి రాత్రి విక్రమ్ నా దగ్గరికి వచ్చి, నువ్విక్కడ భయపడాల్సిన పనిలేదు సీత. ఈ రోజు నుంచి నువ్వే ఈ ఇంటికి యజమానురాలివి. నేను నీకంటే ముందు 3 అమ్మాయిలకు విడాకులు ఇచ్చాను అన్న విషయం నీకు తెలుసా? నేను ఆ 3 అమ్మాయిలకు ఎందుకు విడాకులిచ్చానో ఆ కారణం మీరు తెలుసుకొని ఆ ప్రాబ్లం క్రియేట్ చెయ్యకూడదని కోరుకుంటున్నాను. నా భర్త మాటలు విని నేను భయపడి ఆ 3 అమ్మాయిలకు ఎందుకు విడాకులివ్వాల్సి వచ్చింది అన్నాను. నా మాట విన్న ఆయన ముఖంలో దుఃఖం కనిపించింది. ఆ 3 అమ్మాయిలు మా నాన్నతో అంటూ ఆగిపోయారు. ఆయన ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదు. సరే, ఇక ఈ విషయం వదిలేయ్ అన్నాడు. దాంతో నేను, ఏమండి, కనీసం ఆ 3 అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకు వదిలేశారో చెప్పండి. నాకు అన్నీ ముందే తెలిస్తే నేను జాగ్రత్తగా ఉంటాను. వాళ్ళు చేసిన పొరపాటు చెయ్యకుండగా ఉంటాను అన్నాను. నా మాట విన్న ఆయన, అవును, నువ్వు చెప్పింది నిజమే. కాని ఇప్పుడు నేను ఏమీ చెప్పను. ఒక 3 రోజులు నీ తీరు, నీ జీవన విధానం చూసి అప్పుడు చెప్తాను అనటంతో నేను ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషంగా లేదా అని అడిగాను. అప్పుడు ఆయన, చూడు, ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకో. ఎప్పుడూ ఫిర్యాదు చేసే ఆడవాళ్లంటే నాకు అస్సలిష్టముండదు. నువ్వు నాతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే చాలా ప్రేమతో ఉండాలి. ఒక భర్త తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఖచ్చితంగా ప్రేమలో పడతాడు. నేను ఆ ప్రేమను నమ్ముతాను. నువ్వు నా భార్యవి. నేను నీకు పూర్తి గౌరవం మరియు ప్రేమను ఇస్తాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకో, మా నాన్న మీద ఎలాంటి ఆరోపణలు చెయ్యొద్దు. మా నాన్నవైపు వేలు చూపించే ముందు కాస్త ఆలోచించు. ఇంతకుముందు నా జీవితం నుంచి వెళ్ళిపోయిన 3 అమ్మాయిలు మా నాన్నకు వేలు చూపించారన్న కారణంగానే విడాకులిచ్చేశాను. ఆ అమ్మాయిలు నీకంటే అందంగా ఉండేవారు అన్నారు. ఆయన మాటలు విని నేనేమీ మాట్లాడలేకపోయాను. కాసేపటి తర్వాత నేను, ఏమండి, మీరేం మాట్లాడుతున్నారు? పెళ్ళైన మొదటి రోజు రాత్రి ఎవరైనా భార్యతో ఇలా మాట్లాడతారా అనటంతో, సీతా, నేను నిన్ను భయపెట్టాలని చెప్పటం లేదు. తెలివిగా ఉండమని చెబుతున్నాను. మా నాన్నను గౌరవించాలి. ఆయనపై ఒక్క మాట కూడా మాట్లాడవద్దని చెబుతున్నాను. నీకంటే ముందు నా 3 భార్యలకు ఈ విషయం అంత స్పష్టంగా అర్థం కాలేదు. కాని నేను మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాను. మా నాన్నకు వ్యతిరేకంగా ఉన్నందుకు నేను ఒక ఇంటివాడిని కాలేకపోయాను. కాని ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నువ్వు మా నాన్నని సంతోషంగా ఉంచాలి. నువ్వు ఆయనకు సేవ చేస్తూ బాగా చూసుకుంటే తను నిన్ను కూడా కూతురులాగా చూస్తాడు. ఇంకో విషయం గుర్తుంచుకో, మా నాన్నకు చాలా డబ్బులు, ఆస్తులు ఉన్నాయి. నాన్న సంతోషంగా ఉంటేనే మీరు, మీ కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబంలో పేదరికం పోతుంది. మీ వాళ్ళు కూర్చుని తిన్నా డబ్బు తరగదు. ఆయన మాటలు ఇప్పుడు నాకు కొంచెం కొంచెం బుర్రలోకి ఎక్కటం మొదలయ్యాయి.
మా మామగారిని సంతోషంగా ఉంచి ఆయనకు సేవ చెయ్యగలిగితే నా చెల్లెలు మరియు సోదరుల జీవితం బాగుపడుతుంది అని. ఇప్పటివరకు చిన్న చిన్న సంతోషాల కోసం తహతహలాడిన నా తల్లిదండ్రులు వారి జీవితాలలో కూడా ఆనందం పొందుతారు. పెద్దగా కష్టాలేమీ లేవు. మా నాన్నగారికి మా మామగారు హోదా ఇవ్వటమే నేను చెయ్యవలసింది. ఏవండి, మీ నాన్నగారి మీద నా తరపున ఫిర్యాదు చేసే అవకాశం ఎప్పటికీ రాదని విక్రమ్కు హామీ ఇవ్వటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నా వేలికి డైమండ్ రింగ్ పెట్టారు. అంత పెద్ద డైమండ్ రింగ్ చూసి నేను చలించిపోయాను. సీత, ఈ ఉంగరం నాకు ఎవరు కొనిచ్చారో తెలుసా? నేను తెలియదు అని తల ఆడించాను. మా నాన్నగారు మొదటి రోజు రాత్రి నీ భార్యకు గిఫ్ట్గా ఇవ్వమని కొనిచ్చారు. ఇంతకు ముందు కూడా మా నాన్న నాకు 3 సార్లు ఉంగరాన్ని కొనిచ్చాడు. కాని విడాకుల తర్వాత నేను ఉంగరాన్ని ఏ అమ్మాయి నుండి తిరిగి తీసుకోలేదు. నిజానికి విడాకుల తర్వాత కూడా నేను వాళ్లకు చాలా డబ్బులిచ్చాను. కోరుకుంటే జీవితాంతం హాయిగా కూర్చొని తినవచ్చు. మేము ఈ రోజటి వరకు వారితో అమర్యాదగా ప్రవర్తించింది లేదు. ఈ విషయం ఆ దేవుడికి తెలుసు. కాని ఇలాంటి విషయాలలో మన సమాజం విడ్డూరంగా ఉంటుంది. ఆడవాళ్లని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్లు అమాయకులు, నిస్సహాయలు, అందుకే ఇలా జరుగుతుంది అంటారు. నా 3 భార్యలు అమాయకులు కాదు. నాన్నపై ఎంతో నీచమైన ఆరోపణలు చేశారు. నా భర్త మాటలు విని నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే అతనికి తన మాజీ భార్యల పట్ల సానుభూతి లేదు. ప్రేమ లేనందుకు సంతోషించాను. నా భర్త చెప్పిందంతా పాటిస్తాను. మామగారికి బాగా సేవ చేస్తానని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. అప్పుడే మామగారు తలుపు తట్టకుండగా గదిలోకి వచ్చారు. మా మామయ్యగారి చేతిలో ఒక ట్రే ఉంది. అందులో 2 పాల గ్లాసులున్నాయి. మా మామగారి ఈ చర్య నాకు చాలా వింతగా అనిపించింది. అయితే విక్రమ్ వెంటనే లేచి నిలబడి, నాన్నగారు, మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? మీరు పిలిచి ఉంటే నేనొచ్చేవాణ్ణి కదా. పర్వాలేదు బాబూ, మీరిద్దరూ పడుకునే ముందు ఈ పాలు తాగితే అలసటంతా పోతుంది అని చెప్పారు. అప్పుడాయన, థాంక్స్ నాన్నగారు, మీరెప్పుడూ మా గురించే ఆలోచిస్తారు అని. ఇలా చెబుతూ ఆయన నా వైపు పాల గ్లాస్ చాచి పట్టుకున్నాడు. మామగారు వెళ్ళిపోయాక ఆయన తలుపులు మూసేసి కిటికీలోంచి పాలు కిందికి పారేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమండి, పాలెందుకలా పారేశారు అని అడిగాను. అప్పుడాయన, అసలు నాకు పాలంటే ఇష్టముండదు. ఒకవేళ తాగినా నాకు వికారంగా అనిపిస్తుంది. కాని నాన్న తాగటానికి పాలిస్తే నాన్న హృదయాన్ని బాధపెట్టకూడదు అని పాలు తీసుకుంటాను, కాని తాగను. కిటికీ కింద ఒక చిన్న గిన్నెను ఉంచాను. అందులో పాలు పోస్తాను. ఒక పిల్లి వచ్చి ఆ పాలు తాగుతుంది. నువ్వు కంగారు పడకుండగా ఈ పాలను తాగు, నీకేమవ్వదు అనగాని ఆయన మాటలు విని నాకు భయం వేసింది. నా దగ్గర ఏదో దాస్తున్నాడని చాలాసార్లు అడిగినా ఆయన ఏ సమాధానం చెప్పలేదు. అప్పుడు నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఈరోజు మా ఫస్ట్ నైట్ కాబట్టి కారణం లేకుండగా తనని బాధపెట్టకూడదు అనుకున్నాను. ఆ 3 అమ్మాయిలు తమను ఇంతలా ప్రేమించగల భర్తను ఎందుకు విడిచిపెట్టారు అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం లేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. నీళ్లు పడుతున్న శబ్దం వినిపించింది. బహుశా బాత్రూములో ఉన్నారేమో అనుకున్నాను. అప్పుడే అకస్మాత్తుగా మామయ్య తలుపు తట్టకుండగా లోపలికి వచ్చారు. నేను వెంటనే నా దుస్తులను సరిచేసుకుని తలపై కొంగును కప్పుకున్నాను. మామయ్య ముందుకు కదిలి ఒక ఎర్రటి రంగు చున్నీని నా తలపై వేశారు. ఈ చర్యకు నేను చాలా షాక్ అయ్యాను. అమ్మా, ఇది చాలా పవిత్రమైన చున్నీ. పెళ్లైన మొదటి రోజే వేసుకోవాలి. దీంతో నీ జీవితం సంతోషంతో నిండి సుఖం లభిస్తుంది, ఏ బాధ ఉండదు అన్నారు. కాని ఇంతకుముందు నా కోడళ్లకు పొద్దున్నే చున్నీ ఇవ్వటానికి వచ్చినప్పుడు వారు నన్ను అవమానించి గది నుండి బయటకు పంపారు. ఈ చున్నీ తీసుకోవటానికి నిరాకరించారు. కాని నువ్వు అలా చెయ్యవని నాకు పూర్తి నమ్మకముంది. నువ్వు చాలా మంచి మర్యాద మరియు సంస్కారమున్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. నువ్వు నా కొడుక్కి నిజమైన ఆనందాన్ని ఇస్తావని నాకు నమ్మకముంది అంటూ మామగారు నా నుదుటిపై ముద్దు పెట్టారు. నేను బిత్తరపోయాను. అయితే ఒక తండ్రి తన కూతురిని ప్రేమించినప్పుడల్లా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి
ఆశీర్వదిస్తాడు. అయితే మామగారు ఇలా ముద్దు పెట్టడం నాకెందుకో నచ్చలేదు. కాసేపటి తర్వాత ఆయన బయటికి వచ్చాడు. నాన్నా, ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు అనటంతో, ఏం లేదు బాబూ, ఈ ఎర్రచున్ని నీ భార్యకి ఇవ్వటానికి వచ్చానని చెప్పి మామగారు వెళ్ళిపోయారు. సీత, మా నాన్న మాట విని ఈ రోజంతా చున్నీ ధరించు అన్నాడాయన. కాని మీ నాన్న అలా తలుపు తట్టకుండగా లోపలికి రావటం నాకు నచ్చలేదు. ఆ సమయంలో నా దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అని విక్రమ్కు చెప్పాలనుకున్నాను. కాని చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. నా పెళ్లి జరిగి 3 రోజులైంది. కాని మా మామగారి ఒక్క విషయం నాకు నచ్చలేదు. అతనెప్పుడూ నా చుట్టూ తిరుగుతూ నాతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అతని నుంచి అంత శ్రద్ధ నాకు నచ్చేది కాదు. విక్రమ్ నాతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మా మామగారొచ్చి ఆయన చెయ్యి పట్టుకుని లేపి ఏదో ఒక పని సాకుతో బయటికి పంపిస్తుంటారు. మా మామగారి నుంచి ఇవన్నీ నాకు నచ్చలేదు. పెళ్ళైన 2వ రోజు నుంచే ఆయన తన పనిలో బిజీగా అయిపోయాడు. ఇప్పుడు మెల్లగా మనసులో ఎక్కడో ఈ ఇల్లు నాది, ఈ ఇంటి యజమానిని నేనే అన్న ఫీలింగ్ మొదలైంది. మనస్ఫూర్తిగా ఇల్లు మొత్తం శుభ్రం చేసేదాన్ని. కాని మా మామయ్య తన గదిని మాత్రం శుభ్రం చెయ్యడానికి నన్ను అనుమతించలేదు. అతను తన గదిని ఎల్లప్పుడూ తాళం వేసి ఉంచేవాడు. నిద్రపోయేటప్పుడు మాత్రమే తాళం తెరిచి లోపలికి వెళ్ళి పడుకునేవాడు. నేనొకరోజు ఆయనతో, ఏమండి, మీ నాన్న రూమ్కి తాళం వేసి ఎందుకుంచుతారు? మామయ్య గదిని కూడా క్లీన్ చెయ్యాలని ఆలోచిస్తున్నాను అన్నాను. నా మాట విన్న ఆయన కాస్త కంగారు పడ్డాడు. ఇది మా నాన్నకి పాత అలవాటు. తన రూమ్కి ఎవ్వరూ వెళ్లటం ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన కూడా నన్ను తన రూంలోకి రానివ్వడు. నువ్విలా చెయ్, ఇంటిని శుభ్రం చేసి నాన్నగారి గదిని మాత్రం అలాగే వదిలేసాయి. ఇంతకుముందు మా ఇంట్లో ఒక పనిమనిషి ఉండేది. తాను ఇదే చెప్పేది, పెద్ద యజమానురాలు తమ రూంని శుభ్రం చెయ్యటానికి అనుమతించట్లేదు అని. 1 రోజులు గడిచినా మామగారి తీరు అలాగే ఉంది. ఎప్పుడూ గదికి తాళం వేసి ఉండటంతో రోజూ ఇంటిని శుభ్రం చేసినా ఇంకా మురికిగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటిది మామగారి రూం కొన్ని సంవత్సరాలుగా శుభ్రం చెయ్యలేదు అంటే చాలా మురికిగా ఉంటుందేమో అని అనిపించింది. ఇదే విషయం విక్రమ్కు చెప్పగా, అవును, నువ్వు చెప్పింది నిజమే. నువ్విలా చెయ్యి, ఒకసారి నాన్నతో మాట్లాడు. నాన్న సరే అని చెబితే రూం క్లీన్ చెయ్యి అనటంతో నేను మామగారి గది తలుపులు తెరిచి ఉండటంతో గది లోపలికి వెళ్లాను. మామగారు మంచం మీద అటు తిరిగి కూర్చొని ఉన్నారు. అతని వెనకాల నిలబడి నేను గది చుట్టూ చూశాను. నా కళ్ళు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. ఎందుకంటే గది నిండా స్త్రీల బట్టలు పడి ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూసేసరికి అక్కడ కూడా కొన్ని మేకప్ ఐటమ్స్ మరియు కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మా అత్తగారు చనిపోయి చాలా కాలమైంది. కాబట్టి మా మామగారి గదిలో ఆడవాళ్ల సామాన్లు ఎందుకున్నాయి అని ఆలోచిస్తూ ఆ సామాన్లను చూస్తుండగా ఆ శబ్దానికి మామగారు నన్ను ఆశ్చర్యంగా చూశారు. నన్ను చూసి పూర్తిగా భయపడిపోయి, ఏ కోడలా, నా గదిలో నువ్వేం చేస్తున్నావు? పద, బయటికి వెళ్ళు, నాకు టీ తాగాలనిపిస్తుంది, వెళ్ళి టీ తీసుకురా అనటంతో నేను వెళ్ళి టీ తీసుకుని వచ్చి, మామయ్య, మీరు టీ తాగండి, అప్పటి వరకు నేను మీ గదిని శుభ్రం చేస్తాను. మీ గది ఎంత మురికిగా ఉందో చూశారా? ఈ మాట విన్న మామగారు మరింత భయపడి అతను త్వరగా నా చెయ్యి పట్టుకుని నన్ను గదిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి తన గది తలుపులు మూసేసి, కోడలా, ఈ గదిలో శుభ్రం చెయ్యటానికి ఏమీ లేదు, నేను ప్రతిరోజూ నా గదిని శుభ్రం చేసుకుంటాను అని అన్నారు. ఇప్పుడు మామగారు తనే రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను అన్నప్పుడు నేనేం చేస్తాను? అందుకే నిశ్శబ్దంగా నేను బయటికి వచ్చి నా గదిలోకి వెళ్ళాను. మరటి రోజు నా స్నేహితురాలు రేఖ నుండి నాకు ఫోన్ వచ్చింది. సీతా, మీ మామగారు అమ్మాయిల వ్యాపారం చేస్తారని నేననుకుంటున్నాను. లేకపోతే నువ్వే ఆలోచించు. నీ భర్త ఇంతకుముందు విడాకులిచ్చిన అమ్మాయిలు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్లారో
ఈరోజు వరకు దాని జాడలేదు. ఇందులో ఏదో తప్పుంది. ఖచ్చితంగా మీ మామగారు అమ్మాయిల వ్యాపారం చేస్తారు. అందుకే మీ మామగారు చాలా ధనవంతులయ్యారు. రేఖా మాటలు విన్నాక నా గుండెల్లో అంతా చీకటిగా అనిపించింది. మా మామగారు నా నుంచి ఏదో రహస్యం దాస్తున్నారు. ఆయన రూంలో అమ్మాయిల బట్టలుండటం నా కళ్లతో చూశాను. మా మామగారు అమ్మాయిలను గదిలో బంధించి ఉంచుతారేమో. ముందుగా వారితో తప్పుడు పని చేసి ఆపై వారిని విక్రయిస్తారేమో. ఈ ఆలోచన నా మదిలోకి రాగానే నా ఒళ్లంతా వణికిపోయింది. అదే నిజమైతే నేనింట్లో సురక్షితంగా ఉండలేను. మా మామగారి గురించి నిజం తెలుసుకుంటే నన్ను బ్రతకనిస్తారా? ఒకవేళ నిజంగా మా మామగారు తప్పు చేస్తే స్వయంగా నేనే అతన్ని పోలీసులకు అప్పగిస్తాను. నేను మా మామగారిని గమనించటం మొదలుపెట్టాను. ఒకరోజు రాత్రి బాగా దాహం వేసి నీళ్ల కోసం బయటికొచ్చేసరికి మామగారి గదిలో లైట్ వెలుగుతోంది. అతని గదిలో నుంచి అమ్మాయి ఏడుస్తున్న ఏడుపు శబ్దం వస్తోంది. ఆ శబ్దం విన్న తర్వాత నా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. ఆ గదిలో ఖచ్చితంగా ఎవరో అమ్మాయి ఉంటుంది అని నేను త్వరగా మామగారి గదివైపు వెళ్లాను. నాకేమీ కనిపించలేదు. అమ్మాయి ఏడుపు శబ్దం కూడా ఆగిపోయింది. నేను డోరు తట్టబోయి ఆగిపోయాను. ఒకవేళ మామగారికి కోపమొచ్చి ఆయనకి నా మీద కంప్లైంట్ చెయ్యొచ్చు అని భావించి నేను ఆగిపోయాను. అయినా ఇంత రాత్రిపూట మామగారిని ఇబ్బంది పెట్టకూడదు అని, మళ్ళీ ఏదైనా అమ్మాయి గొంతు వినిపిస్తుందో లేదో అని చాలాసేపు డోర్ దగ్గర నిలబడి వింటూనే ఉన్నాను. ఇప్పుడు అమ్మాయి గొంతు వినపడటం లేదు. మామగారు కూడా లైట్ ఆఫ్ చేశారు. నేను తిరిగి నా రూమ్కొచ్చేశాను. నేను రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. నేను ఆయనకు కూడా ఏమీ చెప్పలేకపోయాను. మిగతా అమ్మాయిలలాగా నువ్వు కూడా మా నాన్నను దూషించటం మొదలుపెట్టావా అని తిడతాడేమో అనుకున్నాను. ఒకసారి నేను వంటగదిలో వంట చేస్తున్నప్పుడు నా చేతిపై వేడివేడి నూనె పడింది. నా చెయ్యంతా కాలిపోయింది. నేను గట్టిగా అరిచాను. నా అరుపు వినగానే మామయ్యగారు వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను నొప్పితో బాధపడటం చూసి త్వరగా నా దగ్గరికి వచ్చి నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని చూడటం మొదలుపెట్టారు. వెంటనే నన్ను వంటింట్లో నుంచి తీసుకుని వచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి త్వరగా ఐస్ తీసుకుని వచ్చి నా చేతులకి పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయింట్మెంట్ రాయబోతుండగా త్వరగా నా చెయ్యిని విడిపించుకుని నేను నా గదిలోకి వచ్చేశాను. మామయ్య అలా కంగారు పడిపోయి నా వైపు చూస్తూ నా చెయ్యిని పట్టుకోవటం నాకు నచ్చలేదు. అందుకే నేను నా గదిలోకి వచ్చేశాను. ఇలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. నేను మా మామయ్య మీద నిఘా పెట్టి ఉంచాను. ఆయన చేసిన తప్పులను విక్రమ్కు చూపించి అతని తండ్రి తప్పుడు వ్యక్తి అని నిరూపించాలనుకున్నాను. కాని ఇప్పటివరకు నాకు అలాంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. ఒకరోజు ఆయన ఇంటికి రావటం చాలా ఆలస్యమయ్యింది. సాధారణంగా ఆయన 9 గంటలకు ఇంటికి తిరిగి వస్తారు. కాని ఆ రోజు రాత్రి 11 అయ్యింది. ఇంకా విక్రమ్ రాలేదు. నేను అతని కోసం ఎదురుచూస్తూ బయట డ్రాయింగ్ రూంలో నడుస్తూ ఉన్నాను. మా మామయ్య తన గదిలోకి వెళ్ళాక అతని గదిలో లైట్ వెలిగింది. నేను షాక్ అయ్యాను. మళ్ళీ మా మామగారి గదిలో నుంచి అమ్మాయి ఏడుపు వినిపించటం మొదలయ్యింది. మొదట ఏడుపు శబ్దం తేలికగా ఉంది. కొద్దిసేపటికి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. నా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. మామగారి గదిలో ఎవరో అమ్మాయి ఉంది మరియు ఆమె సహాయం కోసం అరుస్తూ ఉంది. ఇప్పుడు నేను ఆగలేకపోయాను. నేను మా మామగారి గది తలుపులు గట్టిగా కొట్టటం ప్రారంభించాను. కాని మామగారు తలుపు తీయటం లేదు. ఆ అమ్మాయి ఏడుపు శబ్దం ఇంకా వస్తూనే ఉంది. ఎంతసేపటికి మామగారు తలుపు తీయకపోయేసరికి నేను కిటికీ తలుపులను బలంగా తోశాను. కిటికీ తెరుచుకుంది. ఒక అమ్మాయి మోకాళ్లలో ముఖం దాచుకుని నా ముందు కూర్చుని ఏడుస్తోంది. నేను త్వరగా కిటికీలో నుంచి లోపలికి వెళ్లాను. కాసేపటికి ఆయన కూడా ఇంటికి వచ్చాడు. అప్పుడే మామగారి గదిలోకి కిటికీ నుండి వెళుతున్న నన్ను చూసి తను కూడా గదివైపుకు వచ్చాడు. అప్పటికే నేను గది లోపలికి వెళ్లి తలుపు తెరిచాను. రూంలో ఎక్కడా మామగారు కనిపించలేదు. కాని ఆ అమ్మాయి ఇంకా మోకాళ్లలో తలదాచుకుని ఏడుస్తోంది. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి విక్రమ్ చెల్లించిపోయారు. నేను త్వరగా అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చడం మొదలుపెట్టాను. అయితే ఆ అమ్మాయి తన ముఖానికి ఉన్న ముసుగు ఎత్తేసరికి
నాకు విక్రమ్కు ఆకాశం విరిగి నెత్తిమీద పడ్డట్టనిపించింది. ఆమె అమ్మాయి కాదు, పూర్తిగా అమ్మాయి మేకప్లో ఉన్న మా మామగారు. అతను పెళ్లి దుస్తులు ధరించి కొత్తగా పెళ్లైన వధువులా తయారయ్యాడు. మరియు అమ్మాయి వాయిస్తో అతను ఏదో మాట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాడు. తనకు తీరని అన్యాయం జరిగిందంటూ, తన పరువుతో ఎవరో ఆడుకుంటున్నట్టు ఏడుస్తూ విలిపిస్తున్నారు. తండ్రి ఏడవటం చూసి విక్రమ్ కూడా కన్నీళ్లొచ్చాయి. వెంటనే తండ్రిని దగ్గరకు తీసుకుని శాంతింపచేశాడు. ఆ సమయంలో మామగారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని, ఏదో ఒక విషయంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాడని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత విక్రమ్ నాకు 2 సంవత్సరాల క్రితం జరిగిన కథ చెప్పాడు. అది విని నా కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి. నాకు అక్క ఉండేది. అక్క నాకన్నా 2 సంవత్సరాలు పెద్దది. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మా నాన్న మాకు అమ్మా మరియు నాన్నల ప్రేమను అందించారు. మా కారణంగా మా నాన్న 2 పెళ్లి కూడా చేసుకోలేదు. క్రమంగా ఇద్దరం పెరిగి పెద్దవాళ్లమయ్యాం. ఆ తర్వాత మా అక్క వివాహం కూడా నిశ్చయమైంది. మా అక్క పెళ్లికూతురుగా ముస్తాబై తన గదిలో కూర్చుని ఉంది. అప్పుడు పెళ్లికొడుకు వాళ్ల ఊరేగింపుతో రావటంతో అందరం అక్కడికి వెళ్ళాము. అప్పుడే కొందరు దొంగలు మా ఇంట్లోకి ప్రవేశించారు. వాళ్లు బహుశా పోలీసుల నుండి తప్పించుకోవటానికి మా ఇంట్లో దాక్కోవటానికి వచ్చి ఉంటారు. దొంగలు మా అక్క గదిలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మా నాన్న మా అక్క దగ్గరే కూర్చున్నాడు. ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా తన కూతురు వెళ్ళిపోతుందని భావించాడు కాబట్టి అతను ఆమెతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకోవాలి అనుకున్నాడు. అదే సమయంలో దొంగలు గదిలోకి ప్రవేశించారు. ఆ దుండగులు నాన్నను బాత్రూంలోకి లాక్కుని వెళ్లారు. నా అక్క జీవితాన్ని బలి తీసుకున్నారు. మా అక్క అరుస్తూనే ఉంది. కాని బయట డీజే సౌండ్ చాలా పెద్దగా ఉండటంతో మా అక్క మరియు నాన్న అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. ఆ 5 దొంగలు తమకు ఇష్టం వచ్చినట్టు చేసి నా అక్క జీవితాన్ని పాడు చేసి వెళ్ళిపోయారు. కూతురు శిథిలావస్థను చూసిన మా నాన్న మానసిక సమతుల్యం కోల్పోయి కేకలు వేసి స్పృహ కోల్పోయాడు. కళ్ల ముందే కూతురి పరువు పోతుంటే ఏ తండ్రి భరించలేడు. మా అక్కను హాస్పిటల్కి తీసుకెళ్లాం. కాని మా అక్కను రక్షించుకోలేకపోయాము. క్రమంగా నాన్న మామూలుగా అయితే మారిపోయాడు. కాని మా అక్కకు అయిన యాక్సిడెంట్ అతని మనసుపై పెద్ద ప్రభావం చూపించింది. క్రమంగా ఆయన మానసిక వ్యాధికి గురయ్యాడు. నేను మా నాన్నను ఎప్పుడూ బాధించలేదు. అతను చెప్పిందంతా చేసేవాడిని. ఆయన మాటలు విన్న తర్వాత నాకు మిస్టరీ మొత్తం వీడిపోయింది. మామగారు తప్పు చెయ్యలేదు. మా మామగారు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నాలో చనిపోయిన తన కూతుర్ని చూసుకున్నాడు. ఆ 3 అమ్మాయిల పట్ల మా మామ వైఖరి అదే అయ్యుండాలి. అందుకే వారు మా మామగారిని తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు నా మనసులో మామయ్య గురించి కూడా తప్పుడు ఆలోచనలు వచ్చాయి. కాని మా మామగారి ఉద్దేశ్యంలో తప్పు లేదు. తన కోడళ్లను సొంత కూతురులాగా చూసేవాడు. అందుకే తన కోడళ్లతో వీలైనంత దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించాడు. మరియు అతను చాలా ప్రేమించాడు. కొన్నిసార్లు అతను తన కొడుకు విక్రమ్ని కూడా దొంగలా భావించి తన కోడల్నుంచి దూరంగా పంపేవాడు. ఇలా చేస్తూ తన కూతుర్ని కాపాడుకునేవాడు. విక్రమ్కి అసలు నిజం మొత్తం తెలిసాక చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఆ 3 అమ్మాయిలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. నిజం ముందే తెలిసి ఉంటే ఆ 3 అమ్మాయిల జీవితాలు నాశనమయ్యుండేవి కావు. నేను ముందుగానే మా నాన్నగారికి చికిత్స ఇప్పించేవాణ్ణి. కాని నీ ధైర్యం వల్లే ఇదంతా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆ రాత్రి ధైర్యం చేసి కిటికీలోనుంచి నువ్వు దూకి వెళ్లకుండా ఉండి ఉంటే ఈ వాస్తవం ఎప్పటికీ బయటికి వచ్చేది కాదు అని ఆయన ఏడుస్తూ నాతో అన్నాడు. ఇప్పుడు మామగారిని మంచి హాస్పిటల్లో ఉంచి చికిత్స ఇప్పిస్తున్నాము. మామగారు అతి త్వరలో కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత మామగారు ఆరోగ్యంగా ఇంటికి వచ్చారు. మాకు కూతురు పుట్టటంతో తనలో తన కూతుర్ని చూసుకుని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండేవారు కాదు.
ఆ పాపతో సమయం గడుపుతూ సంతోషంగా ఉన్నారు. ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న ప్రతిసారి మామగారి కళ్ళలో కొత్త వెలుగు కనిపించేది. ఆ రోజు నాకొక గొప్ప నిజం అర్థమైంది. కొన్ని మనుషులను అర్థం చేసుకోవడానికి వారి ప్రవర్తనను కాదు, వారి గాయాలను చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.